హాయ్ ఫ్రెండ్స్, నిరుద్యోగులు అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదలకు రంగం సిద్ధమైంది. నేడో రేపో నోటిఫికేషన్ అనేది విడుదల కావచ్చు. దానికి ముందున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒకటి ఒకటి ప్రభుత్వం క్లియర్ చేసుకుంటూ వస్తుందన్నమాట. అదే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆ ఇష్యూని కంప్లీట్ చేసి దాని మీద ఆర్డినెన్స్ అనేది రిలీజ్ చేసింది. అలానే నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చే ఏజ్ లిమిట్ అనేది 42 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్కి పెంచిందనమాట. దీనికి జిఓఎంఎస్ నెంబర్ 14 రిలీజ్ చేసింది నిన్ననే. దీనివల్ల ఇంకొంతమందికి అవకాశం లభిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు నోటిఫికేషను నేడో రేపో ఇవ్వబోతున్నారు. ఇప్పుడు అభ్యర్థులు అనేది వాళ్ళ ప్రిపరేషన్ స్టైల్ అనేది ఎలా ఉండాలి, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండాలి, అంటే అతి తక్కువ టైంలోనే మనం ఉద్యోగం సాధించాలంటే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించిన అభ్యర్థిగా నేను చెప్తున్నాను. అంటే నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ప్రభుత్వం అనేది ఖచ్చితంగా టైం అనేది ఇవ్వదు ఫ్రెండ్స్. 45 డేస్ మాత్రమే ఇస్తుంది అనమాట. దాదాపుగా ఒక 50 డేస్ ఉంది ఈ రోజుతో చూసుకుంటే మనం. ఎందుకంటే దానికి మెయిన్ టార్గెట్ ఏంటంటే ప్రభుత్వానికి స్కూల్స్ రీఓపెన్ చేస్తారు కదా జూన్లోనే, ఆ టైంకి పోస్టింగ్స్ అన్ని కంప్లీట్ చేసి వాళ్ళని ఆ పోస్ట్లో కూర్చోబెట్టాలన్నమాట. అది ఈ విధంగా ప్రభుత్వం అనేది ఎర్లీగా కంప్లీట్ చేయడానికి కృతనిశ్చయంతో ఉందన్నమాట. మరి ఇంత షార్ట్ పీరియడ్లోనే మనం ఎలా కంప్లీట్ చేయాలి, మన రీడింగ్ అనేది ఎలాగ, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఎట్లా ఉండాలి, ఏ విధంగా మనం ఈ షార్ట్ టైంలో చదివితే ఉద్యోగం సాధించగలం, అందరికంటే ఒక అడుగు ముందు ఉండగలం అని మనం చూసుకుంటే ఈ రోజు నుండే తీసుకుంటే దాదాపుగా 50 రోజులు టైం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం చదవాల్సింది ఏంటంటే కోర్ సబ్జెక్టులు, అంటే అత్యధికంగా స్కోర్ చేసే కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఆ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద 50 డేస్ ఫోకస్ చేయమని కాదు. అంటే ఎక్కువ మనకు ఒక రోజు ఉందంటే 6 గంటల నుంచి దాదాపుగా ఒక 8 గంటల వరకు మనం మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు ప్రిపరేషన్ అనేది పెట్టుకున్నామంటే దాంట్లో ఎక్కువ భాగం కోర్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. రిమైనింగ్ అంటే దాదాపుగా ఒక 3-4 అవర్స్ దాని మీద కూర్చున్నాం అంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి టాపిక్ వైజ్గా, అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక గంట ఇలా పెట్టుకుంటూ ఉండండి. ఇలా పెట్టుకుంటూ ఉండడం వల్ల ఏటవుతుందంటే మనం షార్ట్ పీరియడ్లోనే సిలబస్ అంతా కంప్లీట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే చదువుకొని వెళ్ళిపోయిన తర్వాత దాని మీద ప్రాక్టీస్ చేయరు ఏ రోజుకి ఆ రోజు. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నామో మనం క్యాపబిలిటీ అనేది ఎలా ఉందో టెస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఎంతవరకు చదివామో, మనం ఎంతవరకు గ్రాస్పింగ్ చేసామో, మనం చదివిన విధానం ఎలా ఉందో చూసుకోవచ్చు అనమాట. ఇలాగా మనం కొంత జీకే కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, మెథడాలజీ కానీ, సైకాలజీ కానీ ఇలాంటి ఏమైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్నిటికీ కొంత టైం ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఒక డేలోనే ఒక సబ్జెక్ట్కి ఒక 1 అవర్, ఈ టాపిక్కి 1 అవర్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. కోర్ సబ్జెక్ట్కి ఎక్కువ టైం ఇచ్చుకోవాలన్నమాట. ఇచ్చుకున్న తర్వాత మనం మళ్ళీ ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే మనం అవి ఎలా చేయగలుగుతున్నాం, ఒక మోడల్ పేపర్ చేస్తున్నాం అంటే ఎంతవరకు దాంట్లో స్కోర్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఈ రోజు ఏ టాపిక్ అయితే చదివామో ఆ టాపిక్ సంబంధించిన ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. ఆ బిట్స్ మేము ఎలాగే ఎగ్జామ్ రాసినప్పుడు మేము ప్రిపరేషన్ చేసేటప్పుడు మేము ఏ సబ్జెక్ట్ అయితే చదువుకున్నామో ఆ సబ్జెక్టుకు సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట ప్రతిరోజు కూడా. అంటే ఎప్పుడైనా ఒక బిట్ చేయలేకపోతున్నాం అంటే నేను సరిగ్గా చదవలేదన్నమాట. అయితే మనం ఇంకా డోస్ పెంచాలని అప్పుడు మనం ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మార్చుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఈ విధంగా మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం చదివిన దానికి ఎంతవరకు దాన్ని గెయిన్ చేయగలిగామో, మన క్యాపబిలిటీ ఎలాగుందో టెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇలాగే ఎక్కువ శాతం మనం ప్రతిరోజు ఒక సబ్జెక్ట్కి కొంత టైం కేటాయించుకుంటూ వెళ్ళి ఆ విధంగా కంప్లీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక 50 రోజులు టైం ఉందంటే ఒక 40 డేస్ దీని మీద ఫోకస్ పెట్టండి, ఎందుకంటే టైం లేదు కాబట్టి. అలానే చివరి 10 రోజులు ఏదైతే ఉన్నదో అప్పుడు కంప్లీట్గా మనం ప్రాక్టీస్ మాత్రమే చేస్తూ ఉండాలన్నమాట. అంటే మోడల్ పేపర్స్ కానీ, ప్రీవియస్ మోడల్ పేపర్స్ కానీ ఇంకా నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి చివరి 10 డేస్ కూడా. అప్పుడు చదవడం మీద కాన్సన్ట్రేషన్ పెట్టకూడదు. ఎందుకంటే మైండ్ అనేది ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటుంది, ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుందని. ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి మన క్యాపబిలిటీస్ తెలుస్తూ ఉంటాయి అనమాట. మనం ఎంత స్కోర్ చేస్తున్నామో ఒక మోడల్ పేపర్లోనే మనకు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఇలాగా మనం ఈ విధంగా సబ్జెక్ట్ కొంత తీసుకుంటూ ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటూ చివరి 10 డేస్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తొలి 40 డేస్
ఓన్లీ రీడింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ చివరి మనం ముగించేటప్పుడు అంటే ఆ డేలోనే మనం ఎప్పుడైతే రీడింగ్ ఆపేద్దాం అనుకుంటున్నామో ఆ తర్వాత ఒక గంట సేపు మనం ప్రాక్టీస్ చేస్తుండాలి అనమాట. ఇలా చేస్తుండడం వల్ల ఏంటంటే మనం మిగతా అభ్యర్థుల కంటే ఒక అడుగు ముందు ఉండొచ్చు అనమాట ప్రభుత్వ ఉద్యోగం సాధించడం వల్ల. ఈ విధంగా ప్లాన్ చేస్తూ వెళ్ళండి ఫ్రెండ్స్. అంతేకాని టైం ఇస్తాడని అయితే మాత్రం అనుకోకండి. 45 రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే 45 డేస్కి మించి టైం ఉండదు అనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా. అందువల్ల ఈ విధంగా ఫాలో అవుతూ ఉండండి. దీనికి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ అనేది నేను మన ఛానల్లో ఇస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.